ఖచ్చితంగా. దధీచి మహర్షి తన ఎముకలను ఎందుకు దానం చేశాడు అనే కథను 5 నిమిషాల యూట్యూబ్ వాయిస్ ఓవర్ స్టైల్లో ఇస్తున్నాను. దధీచి మహర్షి మహాత్యాగం 5 నిమిషాల ఆధ్యాత్మిక కథ. హుక్. ఒక మనిషి తన ప్రాణాలను మాత్రమే కాదు, తన ఎముకలను కూడా ఇతరుల కోసం దానం చేశాడంటే నమ్మగలరా? ఆయన ఎవరో కాదు, దధీచి మహర్షి. ఆయన చేసిన త్యాగం వల్లే దేవతలకు ఒక మహా ఆయుధం లభించింది. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. పూర్వకాలంలో దధీచి మహర్షి గొప్ప తపస్విగా జీవించేవారు. ఆయన ఆశ్రమం ప్రశాంతమైన అడవిలో ఉండేది. ఎప్పుడూ ధ్యానం, తపస్సు, యజ్ఞాలు చేస్తూ వచ్చిన వారికి జ్ఞానం బోధిస్తూ ఉండేవారు. అదే సమయంలో దేవలోకంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. వృత్రాసురుడు అనే శక్తివంతమైన అసురుడు దేవతలను ఓడించి లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడని పురాణ కథనం చెబుతుంది. దేవతలు ఎంత ప్రయత్నించినా వృత్రాసురుడిని జయించలేకపోయారు. చివరకు దేవతలందరూ బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడని పురాణ కథనం: వృత్రాసురుడిని ఓడించడానికి సాధారణ ఆయుధం సరిపోదు. దధీచి మహర్షి ఎముకలతో తయారైన ఆయుధం మాత్రమే అతన్ని సంహరించగలదు. ఇది విన్న దేవతలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దధీచి మహర్షిని అడగాల్సింది సాధారణ దానం కాదు, ఆయన తన శరీరాన్నే దానం చేయాలి. దేవతలు దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. మహర్షి వారిని చూసి, దేవతలారా, మీరు ఇంత ఆందోళనగా ఎందుకు ఉన్నారు అని అడిగారు. దేవతలు జరిగిన విషయాన్ని వివరించారు. మహర్షి, లోకాలను రక్షించడానికి మీ ఎముకలు అవసరం. మీ శరీరాన్ని మాకు దానం చేయాలి. అది విన్నా దధీచి మహర్షి కోపపడలేదు, భయపడలేదు. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారని కథనం: ఈ శరీరం శాశ్వతం కాదు, ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే. కాని ఈ శరీరం వల్ల అనేక ప్రాణాలు రక్షించబడితే అంతకంటే గొప్ప ఉపయోగం ఇంకేముంటుంది అని చెప్పి తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. దధీచి మహర్షి తన యోగశక్తితో శరీరాన్ని విడిచారని పురాణ కథనం చెబుతుంది. ఆ తర్వాత ఆయన ఎముకలతో వజ్రాయుధం తయారు చేశారు. ఇంద్రుడు ఆ వజ్రాయుధాన్ని చేతబట్టి వృత్రాసురుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. చివరికి దధీచి మహర్షి ఎముకలతో తయారైన వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించాడని పురాణ కథనం చెబుతుంది. అలా ఒక మహర్షి చేసిన త్యాగం వల్ల దేవతలు విజయం సాధించారని విశ్వాసం. ఈ కథ మనకు చెప్పే సందేశం: దధీచి మహర్షి కథ కేవలం ఒక పురాణ యుద్ధగాథ కాదు. మన దగ్గర ఉన్నది మన కోసం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఇతరులకు ఉపయోగపడాలి అనే గొప్ప సందేశాన్ని ఇది ఇస్తుంది. డబ్బు లేకపోయినా మనం ఒక మంచి మాట ఇవ్వగలం. సమయం లేకపోయినా కొంత సమయం కేటాయించగలం. జ్ఞానం ఉంటే దాన్ని పంచుకోవచ్చు. మన శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయవచ్చు. అదే దధీచి మహర్షి త్యాగం యొక్క గొప్ప అర్థం. ముగింపు: మన జీవితం ఎంతకాలం అన్నది కాదు, మన వల్ల ఇంకెంతమందికి ఉపయోగం కలిగిందన్నదే ముఖ్యం. దధీచి మహర్షికి నమస్కారం. సిటిఏ. ఈ కథ మీకు